మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినాన ఒక దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము 22వ అధ్యాయము 7వ వాక్యమును ఒకసారి మనము ధ్యానం చేద్దాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడి దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని, ఒక ఆశ్చర్యమైనటువంటి విధమును మనం ఈ లేఖన భాగములో మనం చూడగలుగుతాం. ఒక తండ్రి తన కుమారుని దహన బలిగా అర్పించబోతున్నటువంటి ఒక హృదయ విదాకరమైనటువంటి సంఘటన ఈ యొక్క లేఖన భాగములో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ కుమారుడిని అతను దహన బలిగా అర్పించాలనుకుంటున్నాడో మనకు అందరికీ కూడా సుపరిచితమైన భాగమే. దేవుడు అబ్రహామునకు విశ్వాస పరీక్ష అతను ఎదుటి నిలవబెట్టినప్పుడు ఆ విశ్వాస పరీక్షలో అతడు నెగ్గుతాడా ఓడిపోతాడా అని దేవుడు పరీక్షించే ఆ పరీక్ష సమయంలో అబ్రహాము ఏ మాత్రము కూడా తన విశ్వాసములో వెనకడుగును వేసిన వాడుగా కాక తన విశ్వాస పరీక్షలో ముందడుగు వేస్తూ తన కుమారుడిని, తనకు కలిగినటువంటి ఆ ఏకైక కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించడానికి ఏ మాత్రము కూడా వెనుగు తిరిగేది లేదు. అయితే ఆ తండ్రికి తగ్గ తనయుడిగా ఇస్సాకును కూడా మనం ఎక్కడ చూడగలుగుతాం. ఇస్సాకు కూడా అతడు తన తండ్రి తనను దహన బలిగా అర్పించబోతున్నప్పుడు యవనస్తుడిగా ఉన్నటువంటి తన జీవితంలో తండ్రి నుంచి తప్పించుకుని పారిపోయి తన బ్రతుకును బ్రతికించుకోవాలని ఆశపడిన వాడు కాదు. తండ్రి చిత్తము చొప్పున తనను కూడా మరణించడానికి ఆయన కూడా సిద్ధపడిన వాడుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, నానా ఇదిగో దహన బలికి నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది అని అడగగా ఇక్కడ అంటున్నాడు దేవుడు ఆ గొర్రెపిల్లను ఆయనే చూస్తాడులే. అయితే ఇక్కడ ఆ గొర్రెపిల్ల బదులుగా ఇస్సాకే ఆ దహన బలిగా అర్పించబోతా ఉన్నప్పుడు ఏ మాత్రము కూడా ఇస్సాకు కూడా భయపడిన వాడుగా లేడు. అబ్రహాము కూడా ఆ విశ్వాస పరీక్షలో హృదయం అంతా కూడా ఎంతో విచారకరముగా తను బాధపడుతూ లోపల ఎంతో కుమిలిపోతూ పైకి మాత్రం ఎన్నడూ కూడా ఆయన అధైర్యపడకుండా చిరునవ్వుతో ఆయన ఎంతగానో తన కుమారుడు ముందు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుత రీతిగా దేవుడు తన ఎదుట నిలవబెట్టబడిన పరీక్ష సమయములో అబ్రహాము ఆ పరీక్షలో విజయాన్ని పొందుకునే సమయంలో తన కుమారుని అర్పించబోతుండగా దహన బలిగా దేవుడు అక్కడ ఒక గొప్పగా కార్యము దయచేశాడు. ఏంటయ్యానని అంటే అక్కడ ఇస్సాకు బదులుగా ఒక పొటేలును దేవుడు ఆ స్థలములోనికి రప్పించినట్లుగా, ఆ స్థలములో ఇస్సాకు బదులుగా ఆ పొటేలను వారు అర్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో ఒక నమ్మశక్యము కానిటువంటి నిజం ఏంటంటే తన జీవితంలో తన ఎదుట నిలవబడిన పరీక్షలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని తన జీవితంలో నమ్మటమే ఒక ఎంతో గొప్ప అద్భుత కార్యంగా మనం భావించవచ్చు. నేడు మన జీవితాలలో కూడా ఇది కాదు అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన సాధ్యము చేయగలిగిన శక్తిమంతుడిగా ఆయన మన జీవితాల్లో కూడా చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక దేశంలో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అక్కడ అంటే ఆ దేశంలో వారు నివసిస్తున్నటువంటి ప్రాంతము చుట్టూ కూడా శత్రువులైన వారు ముట్టడి వేశారు. శత్రువులు ముట్టడి వేసినప్పుడు ఆ యొక్క ఊరిలోనికి, ఆ ప్రాంతంలోనికి, ఆ కోటలోనికి ఏ ఆహారములు కూడా లోపలికి వెళ్ళనివ్వట్ల. వారు ముట్టడి వేయగా ఏ యొక్క ఆహారములు, ఏ యొక్క విధములైనటువంటి గ్రాసరీస్ అన్ని కూడా వెళ్లకుండా ఆఫ్ చేసేశారు సైనికులు. అయితే చుట్టూ కూడా సైనికులు ఉన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యం నివాసులందరూ వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు, ఆహార వస్తువులన్నీ కూడా తినగా కొన్ని రోజులకు అయిపోయినాయి. వారి దగ్గర ఏమి కూడా లేవు. ఇక వారి పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే వారి దగ్గర పావురపు రెట్ట 5 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎంత రూపాయలకి? 5 రూపాయలకి. గాడిద తెల 80 రూపాయలకి వారు కొనుక్కునే పరిస్థితి వచ్చింది.
అంత భయంకరమైనటువంటి క్షామములో, కరువులో వారు ఉండగా అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ రాజు దగ్గరకు ఒక స్త్రీ వచ్చి మనవి చేస్తుంది, రాజా నీతో నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలనుకుంటున్నా? ద్రాక్షారసమా, తినటానికి ఆహారమా? ఎవరి దగ్గర కూడా లేవు కదా, నీకు అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఈ కరువులో మనం ఏమి చేసేది లేదు కదా, ఎందుకు నాతో మాట్లాడాలనుకుంటున్నావు, ఏంటి పరిస్థితి అని ఆమె దగ్గరకు రాగా ఆమె అంటుంది, రాజా ఇదిగో నిన్నటి దినమున నాతో పాటు కూడా ఒక స్త్రీ ఉన్నది, తనకు నాకు 2 కుమారులు ఉన్నారయ్యా. తనకు కుమారుడు ఉన్నాడు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. మా కరువులో మా ఆహారము తీర్చుకోవడానికి, అన్నం తినటానికి మా దగ్గర ఏమీ లేకపోతే నా బిడ్డను మేము నిన్నటి దినమున చంపి మేము వండుకుని తిన్నాము. నా బిడ్డను నేను నిన్ను చంపి మేమిద్దరము కూడా కలిసి వండుకుని తిన్నాము. నేడు తన బిడ్డను చంపి మేము వండుకుని తినాలి అని అంటే తన బిడ్డను ఇవ్వట్లేదు. రాజా మీరే న్యాయం చెప్పండి అని చెప్పి ఒక స్త్రీ రాజు దగ్గరకు వచ్చి మనవి చేస్తూ ఉన్నది. ఆ మాటలు ఎప్పుడైతే ఆ స్త్రీ చెబుతూ ఉన్నదో వెనువెంటనే రాజు తన హృదయం అంతా కూడా విచారకరంగా ఎంతో వేదనతో బట్టలు చించుకుని ఏడుస్తున్నాడు. అయ్యో నా ప్రజలకు, నా రాజ్యంలో ఇలాంటి దుస్థితి ఏర్పడిందా, ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయా, కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఆయన ఈ బాధకు కారణం ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అసలు ఆ పాస్టర్ గారిని చంపితే పోయింది, ఈ పాస్టర్ గారి మూలానే వీళ్ళ మూలానే ఈ కరువు ఈ ప్రాంతంలో శాపం అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే అక్కడ ఏలియా కూడా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఇలాంటి పరిస్థితి మా ప్రాంతంలో కూడా రావడానికి ఈ యొక్క ప్రవక్త ఉన్నటువంటి ఎలీషానే కారణం అనుకుని ఎలీషాను చంపడానికి ఒక వ్యక్తిని పంపాడు. ఆ వ్యక్తితో వెనకాలే ఈ రాజు కూడా వెనకాలే వెళ్ళాడు. ప్రవక్త ఒక ప్రాంతంలో ఉంటే ఆ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎలీషా కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఈ రాజు నన్ను చంపడానికి ఒకరిని పంపించాడు, వాడిని వెనకకి నెట్టేసేయండి. వెనకకు నెట్టేసిన తర్వాత రాజు మారవేషంలో వచ్చి ఇదిగో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ పరిస్థితికి నువ్వు కాదా కారణం అన్నాడంటే అప్పుడు ప్రవక్త అంటాడు, నువ్వు చేసిన హేయమైన క్రియల వలనే దేవుడు నీకు ఈ శాపానికి గురి చేశాడు. అయితే కృప కలిగిన దేవుడిని వేడుకుంటే ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. ఆ గొప్ప దేవుడు నేటి దినాన ఇదిగో నీ రాజ్యములో రేపటి కల్లా ₹1 1 కిలో పిండి దొరుకుతుంది, 1 మానిక పిండి దొరుకుతుంది, ₹2 ఎవలన పిండి దొరుకుతుంది, నువ్వేం బాధపడుతూ వెళ్ళు అని ప్రార్థన చేసి ఆయన పంపించేస్తున్నాడు. పంపిస్తుంటే రాజుగారితో పాటు కూడా ఒకడు వచ్చి అంటాడు, ఏమయ్యా ప్రజలందరూ కూడా కరువు కాటంతో ఉండి మనుషులను చంపుకొని తింటున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో రేపటికల్లా ప్రజలందరూ కూడా సమృద్ధమైన ఆహారమును తింటారా? చెప్పేలాగానే నువ్వు మాటలు చెప్పడానికైనా ఇది ఉండాలయ్యా అని అంటే అప్పుడు ప్రవక్త అన్నాడు, రేపటికల్లా ప్రజలందరూ కూడా వారి ఆహారము వారి చేతుల్లో ఉండిట నువ్వు చూస్తావు, కానీ నువ్వు మాత్రం తినవు అని చెప్పేశాడు. రేపటికల్లా ప్రజలందరూ కూడా ఆహారమును వారు కలిగి ఉంటారు, వారు సమృద్ధిగా తింటారు, కానీ నువ్వు చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవని చెప్పాడు. అయితే ఆ రాత్రికాల సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ శత్రువులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మధ్యలో కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆ దినాన కుష్టి వ్యాధి కలిగిన వారిని అంటువ్యాధి గనక ఒకరి నుంచి మరొకరు సోకుతుంది గనక గ్రామంలోనికి రానిచ్చేవారు కాదు, వారిని గ్రామమునకు బయటే ఉంచేవాళ్ళు, గ్రామమునకు వెలుపలనే వారిని ఉంచేవారు. వారు కూడా ఆహారం లేక ఆ కరువు ప్రాంతంలో వారి దేహాలన్నీ కూడా ఎంతగానో బలహీనపరచబడి వారు కూడా అనారోగ్యంతో కృంగిపోతున్నటువంటి ఆ సమయంలో ఒక 4 కుష్టి వ్యాధులు అనుకుంటున్నారు, మనము కూడా ఆహారమును భుజించకుండా ఉంటే ఇక మనం చచ్చిపోతావరా, ఇదిగో మన జనుల దగ్గర మన ప్రజల దగ్గర ఆహారం లేదు, ఇదిగో శత్రువుల దగ్గర ఆహారం ఉన్నది గనక మనము చనిపోదాం, వెళ్ళి శత్రువుల చేతుల దగ్గరికి వెళ్ళి చనిపోదాం, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అన్న తిందాం అని వాళ్ళు అనుకుంటూ ఇక ఏదైతే అది జరుగుతుంది కదా అని శత్రువుల దగ్గర ఉన్న ప్రాంతానికి వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడయ్యానంటే వాళ్ళు బయలుదేరి వెళ్ళాలి అని అనుకుంటుండగా దేవుడు ఆ సిరియా అనేటువంటి సైన్యము ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టి వేసిందో దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? రేపటికల్లా
ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని దేవుడు తెలియజేసినప్పుడు ఈ యొక్క ఆ గొప్ప దేవుడు రాత్రికాల సమయంలో ఏం చేశాడు అంటే ఆ సిరియా అనేటువంటి దేశము సైనికులందరూ చుట్టుముట్టడి వేసి వారి డేరాల దగ్గర వారు ఉండగా దేవుడు ఆకాశములో ఒక మహాధ్వనిని గుడ్డించాడు. ఒక గుర్రపు రౌతుల శబ్దము, భయంకరమైనటువంటి ఆకాశములో అనేక మంది వేల లక్షల కొలది రౌతులు గుర్రముల యొక్క శబ్దమును వారికి వినిపించేటట్లుగా ఒక ధ్వని శబ్దాన్ని ఆకాశములో దేవుడు ఉత్పన్నం చేశాడు. ఎప్పుడైతే ధ్వని శబ్దాన్ని ఆకాశములో ఉత్పన్నం చేశాడో వెంటనే వారు అనుకున్నారు, ఇశ్రాయేలు పక్కనున్న రాజ్యముల సైనికులతో మనం చంపటానికి వస్తున్నారా బాబు, మన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాపాడుకుని మనం బతికి పట్టుబడిపోదాం అని చెప్పి వారికి ఉన్నటువంటి ఆహారము సంచులు, ఆహారము కూరగాయలు ఏదైతే తెచ్చుకున్నారో అవన్నీ విడిచిపెట్టి వారందరూ తమ డేరాలు విడిచిపెట్టి వాడు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఒకటే, ఆకాశంలో దేవుడు ధ్వనిని ఉత్పన్నం చేసేసాడు ఆయన. ఆ ధ్వనికి వారి గుండెలు అదిరిపోయినాయి, వారి చెవులంతా కూడా సౌండ్తో నింపబడి మనం ఇక్కడ ఉంటే ఆ ఇశ్రాయేలు చేత మరణమైపోతామని ప్రాణాలను వారిని కాపాడుకోవడానికి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ కుష్టు వ్యాధిగ్రస్తులు ఏం చేశారనంటే చక్కగా వచ్చారు. ఏం జరిగితే జరిగిద్ది, చస్తే చచ్చాం, శత్రువుల చేతుల్లో చద్దాం, లేదా ఆహారం మీద మనం బ్రతుకుదాం అని ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు వారు శత్రువుల దగ్గరకు వస్తా ఉంటే ఆ శత్రువులు ఏ వ్యక్తి కూడా అక్కడ లేడు. డేరాలు కట్టబడి ఉన్నాయి, డేరాలు ఆహారం ఉన్నది, కూరగాయలు ఉన్నాయి, అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి. మరలా చూస్తేనేమో ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడ లేడు. వీళ్ళు అనుకున్నారు, వెంటనే తిని ఆహారమును చక్కగా తిన్నారు. ఆహారమును తినిన తర్వాత వాడు కడుపార తినిన తర్వాత ఏం చేశారో తెలుసా, వారిలో ఒకడున్నాడు, అరే మనము మాత్రమే తింటే కాదు, మన పొట్ట నింపుకుంటే కాదు, మన ప్రజలు కూడా ఆహారం లేకుండా వారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా, వారికి కూడా ఈ సంగతి తెలియజేద్దాం, వారు కూడా ఆహారం తింటారు, వారు కూడా బ్రతుకుతారు, మన వాళ్ళే కదా, పదండి అని చెప్పి కోట దగ్గరకు వచ్చి ద్వారపాలకులతో చెప్తున్నారు, బాబు డోర్ది, ఏంటి సంగతి, శత్రువులు ఎవరో లేరు, డేరాల్లో ఆహారం అంతా అట్లాగే ఉండిపోయింది, ఏ ఒక్క వ్యక్తి కూడా శత్రువులు మేము చూసాం, ఎవరో లేరు, ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేయి అనగానే ద్వారపాలకుడు వెంటనే వెళ్ళి రాజుకు తెలియజేశాడు, అయ్యా కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చారు, వాళ్ళ శత్రువుల డేరాల దగ్గరికి వెళ్ళారంట, ఆహారం ఉందంట, ఇదిగో మనల్ని రమ్మంటున్నారు, వాళ్ళు చెప్తున్నారయ్యా, వాళ్ళు చూసి వచ్చారంట, వాళ్ళు తిన్నారు, వాళ్ళ చేతుల్లో నుండి ఆహారం ఉన్నది మేము చూసాం, ఇదిగో అనగానే రాజు అనుకున్నాడు ఏదైనా మనకి ట్రాప్ వేస్తున్నారేమో, మనకు కొంచెం దూరం వెళ్ళి వారు ఏమైనా నక్కారేమో, వాళ్ళు దాక్కున్నారేమో అని కొంతమంది సైనికులను ఇచ్చి పంపించాడు చూసిరమ్మని. వారు కూడా తమ శత్రువుల యొక్క డేరాలను కొంచెం దూరం వెళ్ళి చూసొస్తే అక్కడ ఏ యొక్క శత్రువులు కూడా లేరు. శత్రువులు ఇక లేరు అని నిర్ణయించుకున్న సమయమున ఇక ప్రజలందరూ కూడా ఆ కోట ద్వారము నుండి వచ్చి తమకు కావలసినటువంటి ఆహారం అంతా కూడా సంచుల నిండా కూడా వారు తెచ్చుకుని తిని తృప్తి పొందుకుంటా కూడా వస్తా ఉంటే ఆ ప్రజలందరూ కూడా తొక్కిసలాడుతూ ఉంటే ప్రవక్త దగ్గర ఒక ఆయన అనుమానం వ్యక్తం చేశాడు, రేపటికల్లా దేవుడి కిటికీ, ఆకాశపు కిటికీ తెరిచినా కూడా ప్రజల కడుపులు నిండుతాయా అని ఎవరైతే అనుమానం వ్యక్తం చేశాడో ఆ ప్రజల తొక్కిసలాటలో ప్రజలు కలిగి ఉన్న ఆహారాన్ని చూశాడు, ఆ తొక్కిసలాటలో అతను చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైపోయిందంట, చచ్చిపోయాడు అతను. ఎప్పుడైతే చచ్చిపోయాడో అందరూ కూడా అతడు అనుమానం వ్యక్తం చేయడం ద్వారా అతను చచ్చిపోయాడు. జరిగింది ఏంటో తెలుసా, ఒక అద్భుతమైన కారణం ఏంటంటే ఇక దేశంలో రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతారేమో, ఈ కరువు చేత బయటికి వెళితే శత్రువుల చేత చంపబడతారు, లోపలంటే ఆహారం లేకుండా చంపబడతారు, వీళ్ళు ఎంతగానో బాధపడేటువంటి పరిస్థితి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు జరిగింది ఏంటో తెలుసా, ఒక నమ్మశక్యమగానటువంటి నిజము, ఒక నమ్మశక్యమగానటువంటి అద్భుతము దేవుడు ఒక్క రాత్రిలోనే మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కరువుతో చనిపోతానన్నటువంటి పరిస్థితిని దేవుడు ఒక్క రాత్రిలోనే మార్చేశాడు. వారి బ్రతుకులను మార్చాడు, వారికి ఆహారమునిచ్చాడు, సమృద్ధినిచ్చాడు, వారికి జీవమునిచ్చాడు, వారికి బ్రతుకునిచ్చిన దేవుడిగా ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము కూడా మన బ్రతుకుల్లో కూడా కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా మనము ప్రయాణిస్తున్నామేమో, కఠినమైనటువంటి సమస్యలు గుండా ప్రయాణిస్తున్నామేమో,
భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నామేమో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితము, మన కుటుంబముల చుట్టూ అల్లుముకొని ఉన్నాయేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు అది అసాధ్యముగా ఉండవచ్చు. నీ యొక్క పరిస్థితిని చూస్తున్న అనేక మంది కూడా ఈ స్థితిలో నుండి వారు బయటికి రావటము ఇది అసాధ్యమని అనొచ్చు. ఇదిగో నువ్వు పడుతున్న వ్యాధి నయము కావటం అసాధ్యమని ఉండొచ్చు. కానీ నా దేవుడు చెప్తున్న నిజం ఏంటంటే, నమ్మశక్యము కాని దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యము దేవుడు ఆ రోజు ఆ యొక్క ఇశ్రాయేలు మధ్య జరిగించిన గొప్ప దేవుడు నేడు మన జీవితంలో కూడా జరిగించునుగాక. ఆయన జరిగిస్తాడు. మనము అయ్యో ఇది కాదు అనుకుంటున్నటువంటి కార్యమును దేవుడు ఒక్క రోజులో మార్చగలిగిన శక్తి గల సమర్థుడైన. కారణం ఏంటో తెలుసా? మొన్నటి ఆదివారమున హైదరాబాద్ నుండి ఒక సహోదరు వచ్చింది. వివాహమై 7 సంవత్సరాల పిల్లలు లేరు. వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఒక చక్కటి కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసుకుని మందిరంలోకి వచ్చింది. మందిరంలోకి వచ్చినప్పుడు నాకు సంతోషం వేసింది. 7 సంవత్సరాలు వారు ఎంతగానో బాధపడ్డారు పిల్లలు లేక. కానీ దేవుడు ఒక గొప్ప అద్భుతం జరిగించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశామో అనేక మార్లు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. తిరగనటువంటి హాస్పిటల్ లేదు, చూపించుకున్నటువంటి డాక్టర్లు. తెనాల నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో హాస్పిటల్ తిరిగారు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు అద్భుతాలను చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. మన జీవితంలో ఇది అసాధ్యము అనుకుంటున్న దాన్ని సాధ్యం చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఎంత ఘోర వ్యాధినైనా ఆయన నయము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఎంత ఘోర సమస్యనైనా ఆ సమస్యను ఆయన నీ జీవితంలో నుంచి, కుటుంబంలో నుంచి తొలగించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుడు నువ్వు నమ్మలేనంత గొప్ప కార్యము మనందరి జీవితంలో కూడా దేవుడు జరిగించునుగాక. ఆమె. రెండవదిగా ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒకసారి మోయాబు అనేటువంటి రాజు ఇశ్రాయేలు యొక్క రాజుకు వ్యతిరేకముగా పన్ను ఇవ్వటం ఆపేసేస్తే ఇక ఇశ్రాయేలు రాజు ఎందుకు ఇవ్వవయ్యా పన్ను అని అడిగితే, నేను ఈ మీద తిరుగుబాటు చేశా, కావాలంటే యుద్ధం చేయి, అంతేగాని నేను ఈ మాత్రం పన్ను ఇవ్వను అని అంటే ఆ ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడో తెలుసా? వెనువెంటనే యోధా రాజు అయినటువంటి యెహోషాపాతుకు కబురు చేశాడు, అయ్యా ఇదిగో నేను మోయాబు రాజు మీదకి నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను గనక నువ్వు నాతో కూడా యుద్ధానికి వస్తావా అని అడిగితే యెహోషాపాతు అన్నాడు, ఇదిగో నేను నీ వాడనే, నా సైన్యము నీదే, నా గుర్రములు నీవే, నా రౌతులు నీవే, మేము కూడా వస్తాం ఇదిగో అని చెప్పి ఆ మోయాబు దేశానికి మీదకి దండెత్తి వెళ్ళబోతున్నప్పుడు ఇశ్రాయేలు రాజు, యోధా రాజు మరియు ఎదోము ముగ్గురు రాజులు కూడా వారు ప్రయాణమయ్యి ఎదోము దేశము చుట్టూ కూడా వారు వెళుతూ ఉంటే 7 రోజులు అయ్యారు. 7 రోజులు ప్రయాణమైన తర్వాత వారి యొక్క పశువులకు దాహార్తి వేసింది. ఆ పశువులకు నీళ్లు లేకపోయేసరికి అవి మరణించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరణించేటువంటి పరిస్థితి ఏర్పడితే అక్కడ యెహోషాపాతు అంటాడు, ఎక్కడ ఈ ప్రాంతముల దగ్గరలో ఎవరైనా ప్రవక్త ఉన్నారేమో ఒక్కసారి విచారణ చేయండి, ఒక్కసారి కనుక్కోండి. ఎవరైనా ప్రవక్త ఉంటే కనుక ఆ ప్రవక్త ద్వారా మనము ప్రార్థన చేస్తున్నాం, దేవుడిని అడుగుదాం అని అంటే, అయ్యా ఇదిగో ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా చేతుల మీదగా నీళ్లు పోసినటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఈ ఎలీషా ప్రవక్త ఆయన ఉన్నాడంటే ఈ యొక్క యెహోషాపాతు, యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు, ఇశ్రాయేల్ రాజు, వీరు ముగ్గురు కూడా కలిసి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఈయన ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఎలీషా గారు అన్నారు, ఏం పర్వాలేదు, మీరున్నటువంటి ఈ లోయలలో మీరు చాలా గోతులు తీయించండి, వర్షమే రాదు, నీళ్లు కింద నుంచి భూముల నుంచి ఉబకవు, కానీ దేవుడు గొప్ప కార్యము చేసి మీ పశువులకు నీళ్లు ఇస్తాడు, మీరు శత్రువులను జయిస్తారు, శత్రు దేశంలో కొల్లగొడతారు, దేవుడు గొప్ప కార్యము చేస్తాడు మీరు అని అంటే ఆ ప్రవక్త మాట విని వాళ్ళు ఏం చేశారో తెలుసా? లోయలలో చాలా గోతులు తవ్వారంట. ఏం తవ్వారు? ఇప్పుడు చెప్పాలి.
ఇప్పుడు కాలంలో రోడ్డులు నిండిపోయింది అనుకున్న హైదరాబాద్ మహానగరంలో మీరు చూసినప్పుడు ఒక భయంకరమైన ఒక గంట సేపు వర్షం పడితే రోడ్డులు డ్రైనేజీలు అంతా ఏమైపోతాయి, నీళ్ళమయమైపోతాయి, మురికి నీళ్ళు ఎన్ని గలిసిపోతాయి అంతే. ఒక భయంకరమైనటువంటి వర్షం పడిందని అంటే సిటీలో చాలా రోడ్లన్నీ మునిగిపోయి అంతా కూడా ఆ నీళ్ల చేత నింపబడుతుంది. వర్షం వస్తే ఏమవుతుంది, గోతులు కూడా నింపబడతాయి. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు వర్షమేమీ రాదు కానీ గోతులు నింపబడతాయి. ఏ యొక్క నీటి ఊట కూడా రాదు కానీ ఆ గోతులు నీళ్లతో నింపబడతాయి. ఎట్లా సాధ్యం ఇది? వర్షం రాకుండా నీటి ఊట ఊరకుండా గోతులు నింపబడటం అంటే ఇది సాధ్యమైనటువంటి పనేనా? ఇది సాధ్యమైనటువంటి పరిస్థితేనా? మనం కన్నుల గుండా చూడగలుగుతామా? అయితే ఆ ప్రవక్త మాట విని వారు నీళ్లు లేనటువంటి గోతులను వారు చాలా తీయగా ఉదయకాల సమయమున నైవేద్యమును దేవునికి ప్రార్థన చేసే సమయమున ఆ నీళ్లు ఆ గోతులన్నీ కూడా తీసినప్పుడు ఆ గోతుల నిండా నీళ్లు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షం లేదు, నీటి ఓట ఒప్పకలేదు, కానీ ఆ గోతులన్నీ కూడా నీటి చేత నింపబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? మనము అనుకోనటువంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్పరే, స్పందించరే. దేవుని యొక్క వాక్యము మన హృదయాలను స్పందించేటట్లుగా ఉంది. దేవుడు ఆయన ఎంత గొప్ప కార్యమైనా చేయగలిగిన దేవుడు ఆయన. మనం అనుకుంటాం పరిస్థితులు ఇవి లేకుండా ఎట్లా నింపబడితే ఈ గోతులన్నీ నీటి చేత అనుకుంటాం. ఆ పరిస్థితులు ఏమీ లేకుండానే దేవుడు అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. వర్షమే గాని నీరే గాని ఏది లేకుండా ఆ గోతులలో నీళ్లు నింపగలిగిన గొప్ప దేవుడు నేడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు ఆయన. మనము నమ్మశక్యముగానటువంటి గొప్ప నిజం ఏంటంటే ఆయన అద్భుతాలు అదే రీతిగా ఉంటాయి, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అదే రీతిగా ఉంటాయి. మనము ఊహించని రీతిగా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించేవాడు ఆయన. ఆ ఘనమైన అద్భుతాలు జరిగించే గొప్ప దేవుని మనము కూడా విశ్వసించగలిగినట్లయితే, నాయన పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కానీ దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఇది సాధ్యం కాదని, దేవుడు సాధ్యపరచగలుగుతాడు. నువ్వు అనుకుంటున్నావు పరిస్థితులన్నీ తెలుపుతున్నాయండి, రేపవాప చచ్చేటట్టుగా ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ దేవుడు మరణ ఆరోగ్యం ఇవ్వగలుగుతాడు. యోబునందరూ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు, అయ్యో యోబు ఇంకా కొన్ని రోజులే ఉంటాడు, ఇక యోబు యొక్క శరీరము దుర్వాసన కొడుతుంది, యోబు యొక్క శరీరము నుండి జలం వస్తుంది, యోబు చూడటానికి ఏ వికారముగా ఉన్నాడు, ఎముకలు గూడైపోయాడు, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అనుకున్నారు. అందరూ వచ్చి పరామర్శించి వెళుతూ ఉండగా దేవుడు మరలా గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? మరలా గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు, మరలా సంతానం ఇచ్చాడు. ఆ సంతానం అంట ఆ దేశంలోని అందమైనటువంటి పిల్లలు యోబుకు కలిగారంట. యోబు యొక్క పరిస్థితి ఒకనాడు భయంకరమైనటువంటి వేదన శోధన భరితమైన తన జీవితము నుండి గొప్ప అద్భుతములు ఇది దేవుడు ప్రజలందరూ అనుకుంటున్నాడు ఇతడు బ్రతకటము అసాధ్యము అనుకుంటున్నారు అందరూ కూడా, కానీ దేవుడు మరలా బ్రతికించాడు, దేవుడు మరలా ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మరలా ఆయుష్నిచ్చాడు, దేవుడు మరలా సంపదనిచ్చాడు. దేవుడు ఆయన అద్భుతము చేయగా ఎవరో కూడా ఆశ్చర్యపడిపోతున్నారు, ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా పాసిబుల్? అదే దేవుని యొక్క ఘనమైన కార్యం, అదే దేవుని యొక్క ఘనమైన కార్యాలు. యోసేపు యొక్క జీవితం అందరూ అనుకుంటున్నారు యోసేపు ఇక చెరసాలలో నుంచి రాడు, ఐగుప్తు యొక్క తీర్పులు చాలా కఠినముగా ఉంటాయి. ఐగుప్తులో ఫరో దగ్గర పనిచేస్తున్నటువంటి భక్ష్యకారుకుడు పానదాయకుల అధిపతి ఇద్దరు కూడా వారి చెరసాలలోకి వస్తే ఒకడు ఉరిదీశారు. అంత భయంకరమైన చట్టాలు ఐగుప్తులు ఆనాడు ఫరో కాలంలో ఉన్నాయి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఆ రోజున దినాల్లో జరుగుతూ ఉండగా యోసేపు మరలా ఆ చీకటి గదిలో నుంచి, చీకటి చెరసాలలో నుంచి అతను మరలా బయటకు వస్తాడా? నా అనుకునేవారు లేరు, చూసే పరామర్శించే దిక్కే లేదు, పలకరించేవారు లేరు, బంధువర్గాలు ఎవరు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు బయటకు వస్తాడా? ఆ పానదాయకుల అధిపతి మరలా తన ఉద్యోగాన్ని పొందుకున్న తర్వాత అతను కూడా ఏకైక ఆశ అతనన్న పోయి ఫరోకు చెప్తాడు అనుకుంటే అతను కూడా మర్చిపోయాడు. ఏం చేశాడు? అతను కూడా
అతను కూడా మర్చిపోయాడు. యోసేపుకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఆ పానదాయకుల అధిపతైన మరలా నాకు రాజు గురించి చెప్తాడేమో అనుకున్నాడు. అతడు 2 సంవత్సరాలైంది మర్చిపోయే యోసేపు సంగతి. ఉన్న ఆశలన్నీ కూడా కోల్పోయినాయి. యోసేపుకి ఏ విషయంలో కూడా ఆశే లేదు, అంత నిరాశ. ఇక యోసేపు బయటికి రావటం ఇది అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు మరలా దేవుడు? ఆయన సాధ్యము చేశాడు. ఇది అసాధ్యము అనుకున్న వాటిని సాధ్యము చేయటమే. ఇది అసాధ్యము అనుకున్నటువంటి పరిస్థితులను దేవుడు సాధ్యము చేయటమే. ఇదిగో ఆ చీకటి చెరసాలలో నుంచి మరలా ఉన్నతమైనటువంటి స్థితినికి యోసేపును తీసుకురాగలిగినది మనము నమ్మలేనటువంటి నిజముగా గొప్ప అద్భుత కార్యము దేవుడు జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా అయ్యో నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి, ఇదిగో నేను ఎలాగున బాగుపడతాం, ఎలాగున మా కుటుంబాలు దీవించబడతాయి, ఎలాగున మా సమస్యల నుంచి మేము బయటపడగలుగుతాం, ఎలాగున మా యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చబడగలిగితే చుట్టూ మేము చూస్తూ ఉన్నప్పుడు ఏ అవకాశము కూడా లేదు మా పరిస్థితులు మార్చబడటానికి. చుట్టూ మేము పరిస్థితులు చూస్తున్నాం, మాకంతా కూడా కంటికి కనిపించగలుగుతుంది. ఎక్కడ అవకాశం లేదని మీకు తోచుచున్నప్పటికీ, మీకు ఆలోచన వచ్చుచున్నప్పటికీ కూడా నా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, ఇదిగో నీ మనసు, నీ యొక్క స్థితిగతులు ఇది కాదు అంటున్న వాటిని సాధ్యము చేయగలిగిన వాడే ఈ రాత్రి కాలంలో నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ రాత్రి కాలంలో ఆరాధిస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన సమర్థుడు. మనము నమ్మలేనంత గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఆ గొప్ప దేవుడు. ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ఆయన పాదాలు పట్టుకుని దేవుని అడుగుదాం. ఆయన మన జీవితంలో నమ్మశక్యము గాని అద్భుతాలను దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, గ్రామం పట్ల దేవుడు జరిగించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన అమృతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. అయినా ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఇప్పటి వరకు నీ వాక్యమును మేము విని ఉండగా, వాక్యమయ్యన యేసయ్య మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మా జీవితాలను బలపరచండి, ఆదరించండి. కోల్పోయినటువంటి ఆశలు, కోల్పోయినటువంటి మా స్థితిగతులన్నిటిని మరలా నీ వాక్యము ద్వారా సాధ్యపరచగలిగిన దేవుడిని మేము నమ్ముకుని ఉండగా మా పరిస్థితులు తప్పక మారతాయని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ప్రభువా, మా అందరి జీవితంలో కూడా మీరు ఘనమైన గొప్ప కార్యాలు జరిగించి అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.